ముందుగా గ్రామ స్థాయి నుంచి దేశం మొత్తం ఒక భయానక వాతావరణంలో కదులుతూ ఉన్నప్పటికీ రాష్ట్రం ఇంకా అటువంటి పరిస్థితిలోకి పోకుండా సురక్షితమైన స్థానంలోనే ఉండడానికి తోడ్పడిన ప్రతి గ్రామ వాలంటీర్కు, గ్రామ సెక్రటేరియట్లో ఉన్న ప్రతి మెడికల్ అసిస్టెంట్కు, ఆశా వర్కర్లకు, పిఎస్సిలో ఉన్న డాక్టర్లు సిబ్బందులకు, మొత్తంగా హెల్త్ డిపార్ట్మెంటు, కలెక్టర్లు, అధికారులకు అందరికీ కూడా మొట్టమొదటగా మనస్ఫూర్తిగా I pat their back and I congratulate them for having done a wonderful job so far. దేవుడి దయతో మిగిలిన రాష్ట్రాలకు అన్నిటికన్నా కూడా మన రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పచ్చు. దేశం మొత్తం మీద దాదాపుగా 341 కేసులు నమోదైతే దాదాపుగా 5 మంది చనిపోయిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. మన రాష్ట్రానికి వచ్చేసరికి కేవలం 6 కేసులు మాత్రమే నమోదైన పరిస్థితులు. ఆ 6లో కూడా ఒక కేసు నయమైపోయి డిశ్చార్జ్ కూడా చేసిన పరిస్థితిలో, నయమైపోయి ఇంటికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది. నెల్లూరులో ఆ కేసు నయం కూడా అయిపోయింది. ఇది ప్రధానంగా ఈ మెరుగైన పరిస్థితులు ఉండడానికి కారణం ఇంతకుముందే నేను చెప్పా, దాదాపుగా 2,50,000 పైచిలకు ఉన్న గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేయడము, వాళ్ళకున్న ఒక యాప్ ద్వారా ఆ 50 ఇళ్ళకు సంబంధించి ఎవరైనా ఫారిన్ రిటర్నీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ డేటాను నమోదు చేయడము, నమోదు చేసిన ఆ డేటాను సెంట్రల్ సర్వర్కు పంపడము, హెల్త్ డిపార్ట్మెంట్కు అందజేయడము, తద్వారా గ్రామ సెక్రటేరియట్లో ఉన్న హెల్త్ అసిస్టెంట్లు యాక్టివేట్ కావడము, ఆశా వర్కర్లు యాక్టివేట్ కావడము, పిహెచ్సి డాక్టర్కు పూర్తిగా వాళ్ళను మానిటర్ చేసే బాధ్యత ఇవ్వడము, రకరకాల కారణాలు, రకరకాల చర్యలు. దాదాపుగా రాష్ట్రంలో వీళ్ళ ఆధారంగా 11,670 మంది ఫారిన్ రిటర్నీస్ని ట్రాక్ చేయడమే కాకుండా వాళ్ళ మీద రిగరస్ సర్వేలెన్స్ని కూడా చేయగలిగాం. ఈ 11,670 మంది ఫారిన్ రిటర్నీస్లో 10,091 మందిని హోమ్ ఐసోలేషన్లో పెట్టడం, 24 మందిని హాస్పిటలైజ్ చేయడము, 1,555 మంది 28 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో కంప్లీట్ చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ
ఒక 100 పడకలు ఐసోలేషన్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేసే కార్యక్రమం రాబోయే రోజుల్లో ముమ్మరం చేయమని చెప్పి అధికారులందరికీ కూడా చెప్పారు. ఫర్ ఐసోలేషన్ అండ్ క్వారంటైన్ ఫెసిలిటీ, ఐసోలేషన్ అండ్ క్వారంటైన్ ఫెసిలిటీస్ ప్రతి నియోజకవర్గంలోనూ ఒక 100 అన్నా క్రియేట్ చేయమని చెప్పారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ కనీసం ఒక 200 పడకలన్నా హై ఎండ్ ట్రీట్మెంట్కు ఉండేట్టుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ చర్యలు కూడా చేపట్టమని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా కూడా గొంతు నొప్పి కానీ, జ్వరం కానీ, ఇటువంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే సోత్రోట గొంతు నొప్పి, జలుబు, జ్వరము ఇటువంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే మొట్టమొదటిగా ఫారిన్ రిటర్నీకి కనెక్షన్ ఏమైనా ఉందా అన్నది అసెస్ చేసుకోమని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఆ ఫస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక ఫారిన్ రిటర్నీతో ఏమైనా కనెక్షన్ కానీ కాంటాక్ట్ కానీ ఉంది అన్న నేపథ్యం ఏదైనా ఉంటే 104 నెంబర్ ఫోన్ చేస్తే వెంటనే డాక్టర్లు యాక్టివేట్ అవుతారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ కోచింగ్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే మూసివేయడం కూడా జరిగింది. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 31/3/2020 మూసివేయడం కూడా జరిగింది. 31/3/2020 వరకు 31/3/2020 వరకు స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ 31/3/2020 దాకానే ఎందుకున్నా ఇది ఎట్లాగో మిగతా వాళ్ళందరికీ ఎలాగో ఏప్రిల్ సెలవులు కూడా ఉంటాయి కాబట్టి కంటిన్యూ కదా సార్. ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ అప్పుడు కమప్ విత్ సొల్యూషన్. ఎగ్జామ్స్ మాత్రం పిల్లలకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకు మాత్రం పెట్టక తప్పదు. ఈ సంథింగ్ కన్సర్న్ కరియర్ కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఒకవేళ పిల్లలు ఎవరైనా ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, దగ్గు కానీ ఇటువంటి ఏదన్నా కూడా వాళ్ళకు సపరేట్ రూమ్స్ కూడా అరేంజ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా 2 మీటర్ల డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసి అన్ని రకాలుగా సోషల్ డిస్టెన్సింగ్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టమని చెప్పడం జరిగింది. అన్ని సినిమా థియేటర్లు, మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, మ్యూజియంస్, సోషల్ అండ్ కల్చరల్ సెంటర్స్ ఇవన్నీ కూడా 31st మార్చ్ దాకా పూర్తిగా మూసివేయమని చెప్పి ఇదివరకే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద రిలీజియస్ ప్లేసెస్, గుళ్ళు, గోపురాలు ఇటువంటివన్నీ కూడా పెద్దవన్నీ కూడా దర్శనాలకు రిస్ట్రిక్ట్ చేసే కార్యక్రమాలు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కాక ఇప్పుడు ఇంకొక క్రిటికల్ ఫేజ్లోకి వచ్చింది. ఇవన్నీ జరుగుతూ ఉండగానే దేశం మొత్తం మీద దీన్ని పర్మనెంట్గా అరికట్టాలి అని అంటే ఏం చేయాలి అన్నది ఒక చర్చనీయాంశం అన్నది దేశం మొత్తం జరుగుతూ ఉంది. ఇది జరగాలి అని అంటే ఐసోలేషన్ అన్నది, సోషల్ డిస్టెన్సింగ్ అన్నది వెరీ వెరీ క్రిటికల్గా మొత్తం దేశంలో ఉన్న నాయకులందరూ కూడా భావించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది జరగాలి కాబట్టి ప్రతి రాష్ట్రంలోనూ కూడా
మూవ్మెంట్ ఆఫ్ ద పీపుల్ అనేది పూర్తిగా ఆగిపోవాలి. అప్పుడే ఇంకొకరిని కలవడం ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ అవుతుందో పర్మనెంట్గా కొన్ని రోజుల పాటు ఆ రిస్ట్రిక్షన్ అనేది జరిగితే ఇక ఇది వ్యాప్తి చెందదు అన్నది థియరీ. ఇది లక్కీగా ఎయిర్ బోర్న్ కాదు ఈ వైరస్. ఏదైనా కానీ ఒక 3 అడుగులు మాత్రమే దీనికి ఉన్న పరిధి. కాబట్టి ఆ ఖచ్చితమైన ఎవరు కూడా తిరక్కోకుండా ఉండగలిగితే, ఎవరు కూడా ఒక లొకేషన్లో ఉన్న వాళ్ళు ఒకే లొకేషన్లో ఉండగలిగితే ఇది కట్టడి చేయగలుగుతాము అన్నది గట్టి థియరీ. ఇందులో భాగంగానే దాదాపుగా 12 రాష్ట్రాలు ఇప్పటికే ఇంటర్ స్టేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా బార్డర్స్ మూసేయడం జరిగింది. మనం కూడా ఆ దిశగా అడుగులు వేయ తప్పదు. మనం కూడా ఆ దిశగా అడుగులు వేయక తప్పదు. దాంట్లో భాగంగానే మనం కూడా ఉగాది వస్తూ ఉంది. సంతోషపడాల్సిన విషయం. బట్ అట్ ది సేమ్ టైం మళ్ళీ మనుషులు రావడం మొదలు పెడితే మళ్ళీ సేమ్ థింగే జరుగుతుంది. ఇది ఎక్కడా కూడా ఎండగారి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం కష్టమైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా కోరుతూ, మనం కూడా మన స్టేట్ బార్డర్స్ని కూడా కన్ఫైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటర్ స్టేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఈ రోజు నుంచి మనం కూడా కట్టడి చేయాల్సిన పరిస్థితి. ఇదొకటే కాకుండా ఈ వైరస్ను పూర్తిగా కట్టడి చేయాలి అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ చాలా క్రిటికల్. కాబట్టి ప్రతి రాష్ట్రము కూడా ఇదే చేస్తూ ఉంది. కాబట్టి మనం కూడా ఇదే కార్యక్రమాలు అవే కార్యక్రమాలు మనం కూడా చేస్తే ఇక దేశం మొత్తం అదే చేస్తూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక కట్టడి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్ మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఇదే చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఇదే కార్యక్రమమే చేయాలి. ఇందులో భాగంగానే మనం కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అన్ని కూడా కట్టడి చేసే కార్యక్రమం మనం కూడా చేస్తాము. మన స్టేట్ కూడా వీఆర్ మూవింగ్ టువర్డ్స్ లాక్డౌన్ పరిస్థితి. తప్పదు, అందరం కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి. లేకపోతే ఈ వైరస్ ఎక్కడికి వ్యాప్తి చెందుతుందో అర్థం కాని పరిస్థితుల్లోనే ఉంటాం. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అన్నీ కూడా పూర్తిగా ఆపేయడం జరుగుతూ ఉంది. ఆటోలు, ట్యాక్సీలు ఇటువంటివన్నీ కూడా ఎసెన్షియల్, తప్పదు అనుకుంటే ఎసెన్షియల్ సర్వీసెస్కు మాత్రమే ఉపయోగపెట్టుకోమని అడుగుతా ఉన్నా. అది కూడా ఎక్కించుకునేటప్పుడు ఇద్దరికన్నా ఎక్కువ ఎక్కించుకోవద్దని కూడా చెప్తా ఉన్నా. అంటే తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే అది కూడా వాడండి అని చెప్పి చెప్తా ఉన్నా. నాన్ ఎసెన్షియల్ కమర్షియల్ షాప్స్ అంటే ఏదైతే షాపులు, ఈ గోల్డ్ షాప్స్, ఈ బట్టల షాపులు, ఇటువంటివన్నీ ఏదైతే ఉంటాయో నాన్ ఎసెన్షియల్ కమర్షియల్ షాప్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా 31 మార్చ్ 31/3/2020 ఈ వారం పాటు పూర్తిగా మూసేసే కార్యక్రమాలు కూడా గట్టిగా అడ్వైస్ చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.
ఎస్టాబ్లిష్మెంట్స్, ఆఫీసెస్, ఫ్యాక్టరీస్, వర్క్షాప్స్, గోడౌన్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా స్కెలిటన్ స్టాఫ్తో మాత్రమే నడపమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ కూడా కేవలం స్కెలిటన్ స్టాఫ్తో రొటేషన్ పద్ధతిలో ఎంప్లాయీస్ను వాడుకుంటూ స్కెలిటన్ స్టాఫ్తోనే నడపమని చెప్పి గవర్నమెంట్ని కూడా సిఎస్ గారు ఆ తర్వాత హెల్త్ సెక్రటరీ ఇద్దరు కలిసి కూడా మొడాలిటీస్ లేకి వెళ్ళి దే విల్ ఆల్సో కమ్ అప్ విత్ యాక్షన్ ప్లాన్ ఆన్ దట్. ఆల్ ఫారెన్ రిటర్నీస్ ఎవరైతే విదేశాల నుంచి వచ్చినారో వాళ్ళందరినీ కూడా దే ఆర్ ఆల్ రిక్వెస్టెడ్ directed to remain under strict home quarantine for a period of 14 days. 14 రోజుల పాటు ఎవరు విదేశాల నుంచి వచ్చినా కూడా దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, గట్టిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్లీజ్ డూ నాట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్. ప్రజలందరికీ కూడా వినయపూర్వకంగా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. 31 దాకా, ఎందుకంటే దేశం మొత్తం కదులుతా ఉంది ఈ ఎలక్షన్లో. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ కూడా రద్దు చేసింది. దాదాపుగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలు 12 రాష్ట్రాలు అంటే నాకు తెలిసినంత వరకు రేపు మన్నాడులో వేరే అన్ని రాష్ట్రాలు కూడా వచ్చేస్తాయి పిక్చర్కి. వాళ్ళ బార్డర్స్ అన్ని కూడా మూసేస్తా ఉన్నారు. ఎక్కడి ప్రజలను అక్కడే ఆపేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎవరు కూడా కదలుకోకుండా ఇళ్లలోనే కూర్చోగలిగితే ఇక వ్యాప్తి అనేది ఉండదు. 14 రోజులు అలా కూర్చోగలిగితే సమస్య తీరిపోతుంది అన్నది థియరీ. సో కనీసం 31 అంటే కనీసం అంతవరకు అయితే దాని తర్వాత ఏం చేయాలనేది మన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అడ్వైస్ ఇస్తుంది. దేశంలో జరుగుతా ఉన్న పరిస్థితులు అర్థమవుతాయి. దాని తర్వాత we will take further course of action. కానీ 31/3/2020 దాకా అన్ని రాష్ట్రాలు కూడా ఇదే ప్రక్రియలోనే ముందడుగులు వేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి కాబట్టి అందరం ఒకే దిశగా అడుగులు వేస్తాం. అందరి ప్రజలకు రిక్వెస్ట్, ప్లీజ్ స్టే అట్ హోమ్. అందరినీ కూడా రిక్వెస్ట్, మరీ అవసరమైతేనే బయటికి రండి. బేసిక్ సర్వీసెస్ కోసం మాత్రమే బయటికి రండి. వచ్చినప్పుడు కూడా తప్పదు అని అనుకుంటేనే బయటికి రండి. వచ్చినప్పుడు కూడా 2 మీటర్ల డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఉండడం ప్రజలందరికీ ఇది ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన సమయం కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా కట్టడి కావాలి. ఇవన్నీ కూడా కట్టడి అయితేనే మనం అనుకున్న డెస్టినేషన్ మనం రీచ్ కాగలుగుతాం. అందరం కోఆపరేట్ చేసుకోగలిగితేనే ఆ గోల్ అనేది రీచ్ కాగలుగుతాం. పోలీసు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దే విల్ ఎన్ష్యూర్ బీట్ విజిలెన్స్ సిస్టమ్ రిగార్డింగ్ ఆల్ ఫారెన్ రిటర్నీస్ అక్రాస్ ద స్టేట్. ఎక్కడెక్కడైతే ఫారెన్ రిటర్నీస్ ఉన్నారో వాళ్ళకు పోలీసులను కూడా అటాచ్ చేయమని చెప్తా ఉన్నాం. సో దట్ వాళ్ళు కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏం జరుగుతూ ఉందన్నది ఖచ్చితంగా రిపోర్ట్స్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద కూడా చెప్తా ఉన్నాం. గ్రామంలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళు గ్రామ వాలంటీర్లు అందరూ కూడా కట్టడి చేయాలి. ఎవరైతే ఫారెన్ రిటర్నీస్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండేట్టుగా చేయాలి. ఇట్స్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. కలెక్టర్స్ అందరూ కూడా
ఎసెన్షియల్ కమాడిటీస్ అండ్ మెడిసిన్స్ వీటి ధరలు పెరగకుండా వీటిని ఎవరు కూడా వ్యాపారంగా మార్చుకునే కార్యక్రమం చేసుకుని ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ డబ్బు సంపాదించుకునే కార్యక్రమం ఎవరైనా చేస్తే చాలా అంటే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడుతుంది. జైలుకు పంపించడానికి కూడా ఏమాత్రం కూడా హెసిటేట్ చేయను. దిస్ వన్ థింగ్ ఐఎమ్ వెరీ క్లియర్లీ టెలింగ్. కలెక్టర్ అందరూ కూడా ఏ ఐటమ్ ఎంత రేటు అన్నది అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తారు రాబోయే రోజుల్లో. ఆ రేట్ కన్నా ఎక్కువ ఎవరు అమ్మినా కూడా కూరగాయల దగ్గర నుంచి సరుకుల దగ్గర నుంచి ఇది రీజనబుల్ రేటు, ఈ రేటు కన్నా దాటి ఎవరు కూడా అమ్మకూడదని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఆ రేట్ కన్నా ఎక్కువ ఎవరు అమ్మినా కూడా ఇట్ విల్ బి ట్రీటెడ్ ఎస్ వయలేషన్. చాలా సీరియస్గా ఐపీసీ సెక్షన్స్ ద్వారా కేసులు బుక్ చేసి చాలా సీరియస్గా డీల్ చేస్తారు. కలెక్టర్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తారు. ఎవరైనా కూడా అంతకన్నా ఎక్కువ ధరలు కాదు వస్తువులు అమ్ముతా ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా కూడా డైరెక్ట్లీ కలెక్టర్లు పోలీసులు యాక్షన్ దిగుతారు. ఇంకొక సిన్సియర్ రిక్వెస్ట్ ప్రజలందరికీ కూడా చేయాల్సిన అవసరం ఏమిటంటే ఎక్కడా కూడా దయచేసి 10 మంది మించి ఎక్కడా కూడా గుమికూడవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది కట్టడి కావాలి అంటే కట్టడి చేయాలి అని అంటే అందరం కలిసినట్టుగా ఒకటైతేనే చేయగలుగుతాం. బహుశా ఈ మాట చెప్పేటప్పుడు నాకు కూడా అనిపించింది అసెంబ్లీ పెట్టక తప్పదు కదా, బడ్జెట్ పాస్ కావాలి కదా అని చెప్పి. కానీ తప్పదు, నా చేతుల్లో లేని అంశం అది. ఎందుకంటే బడ్జెట్ పెట్టకపోతే ఏ దానికి డబ్బులు ఇవ్వలేము కాబట్టి ఆ బడ్జెట్ ఆమోదం పొందాలి కాబట్టి అదొకటే ఎక్సెప్షన్ చేయాల్సి వస్తుంది. అది కూడా వీలైనంత తక్కువ రోజుల్లోనే కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తాం. బట్ ఆఫ్ కోర్స్ అదర్ దెన్ దట్ ఎనీ కాంగ్రిగేషన్ అంటే ఎక్కడైనా కూడా ప్రజలు 10 మంది దాటి గుమికూడకూడదు అని చెప్పి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ప్రొహిబిటరీ ఆర్డర్స్ కూడా పాస్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఫార్మర్స్ ఈ పొలం పనులకు పోయే రైతు కూలీలు వీళ్ళకి మాత్రం అవసరం కాబట్టి వీళ్ళు మాత్రం పొలం పనులకు పోయినప్పుడు అక్కడ దయచేసి వాళ్ళను కూడా పోవద్దు అని అన్నాం. కానీ వీరైతే అవాయిడ్ చేయండి, తప్పదు అన్నప్పుడు మాత్రం పోతే మాత్రం కనీసం 2 మీటర్ల డిస్టెన్స్ ఒకరి మధ్య ఇంకొకరికి తేడా ఉండేట్టుగా చూసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ మాత్రం essential services like water, groceries, నీళ్ళు, కూరగాయలు, పాలు, మీట్, ఎలక్ట్రిసిటీ, టెలికాం, ఫుడ్ డెలివరీ సర్వీసెస్, మందుల షాపులు, పెట్రోల్ బంకులు, ఎల్పిజీలు, సిలిండర్ షాపులు ఇవన్నీ మాత్రం పూర్తిగా అందుబాటులో ఉంటాయి. ఇవి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయి. ఏ షాపు మూయరు. ఇటువంటివి ఎసెన్షియల్ కమోడిటీస్ అమ్మే ఈ షాపులు ఎక్కడ మూయరు. ఇవన్నీ కూడా తెలిసి ఉంటాయి. అందరం కూడా we should say no to panic. భయపడాల్సిన పని లేదు. ఇంతకుముందు నేను చెప్పాను, 2-3 సార్లు కూడా చెప్పడం జరిగింది. భయపడాల్సిన పని లేదు. దీంట్లో ఎంతమంది చనిపోతారు అని అంటే less than 3%, less than 2%. 2-3% కన్నా ఎక్కువ లేదు చనిపోయే కేటగిరీస్. అది కూడా వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా ఇంతకుముందే చెప్పారు.
అది కూడా వయసు ఎక్కువగా ఉన్న ప్రభావం ఉంటే కాకుండా ఇట్ ఇస్ ఆల్సో షుగరు, బీపీలు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ మీదనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కూడా ఇంతకుముందే చెప్పాను. 80.9% ఇంతకుముందే చెప్పారు. ఇళ్లల్లో ఉండి నయమైన పరిస్థితుల్లో 80.9% ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కూడా కేవలం 13.8% మాత్రమే హాస్పిటలైజ్ అవుతా ఉన్న పరిస్థితులను కూడా చెప్పారు. దాంట్లో కూడా కేవలం 4.7% మాత్రమే ఐసీయూ హాస్పిటల్లో క్రిటికల్ కేర్కి పోయే పరిస్థితి కూడా ఉన్నది అని కూడా ముందే చెప్పారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. బట్ అట్ ది సేమ్ టైం జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇది ప్రబలుతూ ఉన్న స్పీడ్ని చూస్తే జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ స్టేజ్ లేకపోతుందో అన్న భయం మాత్రం ఉంది. మన ఇంట్లో పెద్దవాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా, మన ఇళ్లలో ఉన్న మన పెద్దవాళ్ళని మనం కాపాడుకోవాలనుకున్నా ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం. ఎందుకంటే యంగ్స్టర్స్కి దీనివల్ల హాని జరగకపోవచ్చు, కానీ వీళ్ళు క్యారియర్స్ అవుతారు. కాబట్టి దయచేసి మన ఇంట్లో మన పెద్దవాళ్ళను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని పాయింట్ జాగ్రత్త తీసుకోమని అడుగుతాము. వయసు పెద్దగా ఉన్న అవ్వాతాతను ఇంటి బయటికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తాము. అలాగే 10 ఏళ్ల వయసు లోపల ఉన్న పిల్లలను కూడా బయటికి పంపవద్దని తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే పిల్లలకి తెలియదు, పాపం సోషల్ డిస్టెన్సింగ్ అనేది తెలియదు. కాబట్టి క్యారియర్స్ అవుతారు. వీళ్ళు క్యారియర్స్ అయినప్పుడు ఇంట్లో పెద్దలకు చాలా ఈజీగా వస్తాయి. కాబట్టి కొన్ని చర్యలు తీసుకుని అడుగుతాను. కాబట్టి అందరినీ కూడా ఈ 31 మార్చి దాకా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇళ్లలోనే ఉండండి, దయచేసి ఎక్కడికి కదలదండి అన్నది మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను. మరీ ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన ఫారిన్ రిటర్నీస్ని వాళ్ళను మరీ ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. వాళ్ళు ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. వాళ్ళు పొరపాట్లు చేస్తే చాలా చిన్న విషయంగా భావించి పొరపాట్లు చేస్తే కేవలం సౌత్ కొరియాలో ఒక్కరికి వచ్చింది. ఆ నుంచి ప్రపంచమంతా ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఒక్కరి నుంచి ఎలా 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 పోతా ఉంది అన్నది ఈరోజు కూడా కథలుగా మనం చూసుకుంటాము. సూపర్ క్యారియర్ అని చెప్పి రకరకాలుగా ఈ పొద్దుట కూడా చెప్తా ఉన్నాం. కొరియా, చైనా, 31st పేషెంట్ ఇన్ సౌత్ కొరియా అని చెప్పి నామకరణం చేసినాం. సౌత్ కొరియా మొత్తం ఆయన ప్రవహించారు. చైనాలో స్టార్ట్ అయింది, సౌత్ కొరియాలో ఒకరికి వచ్చింది, ఒకరి నుంచి సౌత్ కొరియా మొత్తం వ్యాపించింది అని చెప్పి కథలుగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో చెప్తా ఉన్నారు. సో ఒక మనిషికి ఒక ఊళ్ళో వస్తే ఆ మనిషి కట్టడి కాకపోతే దాని ఇంపాక్ట్ అన్నది ఊరు నుంచి సిటీస్కే పోతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఎవరికైనా కూడా ఈ హోమ్ ఐసోలేషన్లో వాళ్ళు ఉన్నప్పుడు ఎవరికైనా కూడా
కొంచెం కష్టం అనిపించినా కూడా జలుబు కానీ దగ్గు కానీ సోత్రోట్ ఫీవర్ కానీ కొంచెం సోత్రోట్ అంటే గొంతు నొప్పి కానీ ఇటువంటి ఏదన్నా కూడా కొంచెం ఫారెన్ రిటర్న్స్ కొంచెం కూడా కనెక్షన్ ఉన్నా కూడా 104కు ఫోన్ చేయండి. ఎవ్రీథింగ్ కనెక్షన్ ఒకవేళ లేకపోయినా కూడా రకరకాల భయాలు కూడా ఉంటాయి. వాళ్ళైనా కానీ ఫోన్ చేయొచ్చు. వెంటనే అక్కడే ఆశా వర్కర్లు ఉన్నారు, అక్కడే మెడికల్ అసిస్టెంట్ ప్రతి గ్రామ సెక్రటరీలు ఉన్నారు, పిహెచ్సి డాక్టర్ వస్తారు, చూసుకుంటాడు, పోతారు, టెస్ట్ కూడా చేస్తారు. ఎవరికి కూడా ఇది కావాల్సిన పనులు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు సహజంగానే ఇవన్నీ చెప్పేటప్పుడు కూడా నేను సహజంగా మొట్టమొదటి ఆలోచన చేసింది ఆ పేదవాడికి దీని ఎఫెక్ట్ పడుతుందేమో, పనులు దొరక్క పనులు చేయలేని పరిస్థితిలో కుటుంబాలు ఏమైనా ఇబ్బందులు పడతాయేమో అని చెప్పి మొట్టమొదటిగా నాకు అనిపించిన అంశం. కానీ చేయక తప్పదు. అందరం కలిసికట్టుగా రాకపోతే ఇది అరకట్లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మొత్తం మీద నేను ఎక్కువ చేయలేకపోయినా కూడా వాళ్ళల్లో వాళ్ళ నష్టాన్ని కొద్ది గొప్ప వాళ్ళ నష్టంలో కూడా భాగస్వామ్యం కూడా ఖచ్చితంగా అవుతారు. వీళ్ళందరికీ కూడా 29వ తేదీకే రేషన్ పూర్తిగా అవైలబుల్గా ఉండేట్టుగా కూడా చేస్తాం. రేషన్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా 1 కేజీ పప్పు కూడా దాల్ కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఇది కాకుండా ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఏప్రిల్ 4వ తారీఖున శనివారం ఏప్రిల్ 4వ తారీఖున ప్రతి ఇంటికి వచ్చి గ్రామ వాలంటీర్ కూడా ఇచ్చిపోతాడు. అంటే ఇది ఎక్కువ నేను చెప్పను. నేను చేసేది మనం చేసేది చాలా ఎక్కువ చేస్తున్నాం అనే మాట నేను ఎప్పుడు నా నోట్లో నుంచి రాదు. బట్ ఈ మాత్రం చేయడానికే దాదాపుగా 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాను. ప్రతి ఇంటికి 1000 రూపాయలు ఇవ్వాలన్నా, 1 కేజీ పప్పు రేషన్ ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేయాలన్నా దాదాపుగా 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. పరిస్థితులన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలుగుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాం. అందరం ఒకరు కావాలి. దేశం మొత్తం దీన్ని పోరాటం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. దేశం మొత్తం ఒకటవుతా ఉంది. దేశం మొత్తం ఒకే రకమైన స్ట్రాటజీతో పనిచేస్తూ ఉంది. దేశం మొత్తం ఒకే రకమైన అడుగులు వేస్తూ ఉంది. సో దేశం మొత్తం ఒకే రకమైన అడుగులు వేస్తూ ఉన్నప్పుడు అవే అడుగులు మనం కూడా వేయగలిగితేనే దీన్ని పూర్తిగా ఎక్కడికక్కడ కట్టడి చేయగలుగుతాం. కాబట్టి ఆ మేరకు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ అందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అండ్ మన స్టేట్కి సంబంధించి కూడా అంటే 23 క్వశ్చన్ ఎక్కువ అవుతున్నాం. పేరు అండ్ వంశీ ఫ్రమ్ టెక్నిక్ అంటే లాక్డౌన్కి కొంచెం డెఫినిషన్ అన్నది broader definition because the center has announced that 3 districts from Andhra have to be locked down. So you are talking about the state lockdown. And ఇవన్నీ inter-district movement కూడా you will be expecting. ఇవన్నీ ఏమున్నాయనంటే why are the borders in different states being locked down? Why are the borders from different states? Why are they blocked? Tamil Nadu is blocked, Telangana is blocked, Karnataka is already blocked. Why do you think all of them are going? Why do you think there is no public transport anywhere? So it's a process. Everybody is trying to find a solution to this. The only solution what everybody sees is if we can curtail the movement,
then probably the spread would be stopped. That is the only solution to this అనేది అందరూ ఏకీభవిస్తా ఉన్నారు కాబట్టి every state is doing this. దీన్ని ఇప్పుడు మనం we have two options. Do it half-heartedly, do it halfway, or do it fully. Choice is ours. చేయకపోతే ఏం జరుగుతుందో ఇది ప్రబలకుండా పోయే కార్యక్రమం జరుగుతుందేమో అనేది భయం. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర స్థిమితంగా ఉంటున్నారా లేదా అన్నది యూ కాంట్ కంట్రోల్ ఇట్. వదిలేస్తాము అని అంటే సిచ్యువేషన్ ఎక్కడికి పోతుందో తెలియదు అండి. సో మొత్తం దేశం మొత్తం ఒకే దిశగా అడుగులు వేస్తాము. ఆ అడుగులు అందరూ చేస్తా ఉన్నప్పుడు మనం కూడా అవే అడుగులు కనుక వేయగలిగితేనే, బికాస్ బార్డర్స్ క్లోజ్ చేయడం అనేది ఒక రాష్ట్రం చేయగలిగిన పని కాదు. బార్డర్స్ అనేది క్లోజ్ చేయాలి అని అంటే దేశం మొత్తం కదిలితేనే బార్డర్స్ అనేది క్లోజ్ అవుతాయి. రైల్వేస్ అనేది రాకుండా పోవాలి అని అంటే దట్ ఈస్ వన్ టైమ్ ఇట్ హ్యాపన్స్. రైల్వేస్ అనేది రైల్వే లైన్ రైల్ అనేది తిరగకుండా పోవాలి అంటే, బస్సులు అనేది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ నుంచి రాకుండా ఉండాలి అంటే ఇది ఎప్పుడు జరగవు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. జరిగినప్పుడు అందరం కలిసికట్టుగా పనులు చేసేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. వచ్చినప్పుడు మనం అది చేయలేదనుకో, అందరూ చేస్తూ ఉన్నప్పుడు మనం చేయకుండా పోయినాము అని అంటే దెన్ మనం తప్పు చేసిన వాళ్ళం అవుతుంది. సో ఇట్స్ మూవ్మెంట్ వాట్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్. ఆ టైంలోనే రైట్ టైంలో మనం కూడా చేయాల్సిన అవసరం. దిస్ 1 week 31st March లెట్స్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్, లెట్స్ ఆల్సో డూ. మనం కూడా చేద్దాం. చేసిన తర్వాత 31వ తారీఖు తర్వాత లెట్స్ సీ దేశం మొత్తం ఏం చేస్తుందో మళ్ళీ ఒకసారి గమనిద్దాం. అండ్ విల్ ఫాలో ద కంట్రీ. ఎందుకంటే మన రాష్ట్రం కూడా దేశంతో ఏకం అవుతేనే అన్ని రాష్ట్రాలు ఏం చేస్తా ఉన్నాయి అనేది మనం కూడా చేస్తేనే సినర్జీ వస్తుంది. ఎందుకంటే ఈ క్యారియర్ అనేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు. హైదరాబాద్లో ఉండొచ్చు, హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావచ్చు, లేదా వేరే దేశం నుంచి ఇక్కడికి రావచ్చు. వచ్చిన వెంటనే ఫ్రెష్ క్యారియర్, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్. ఒక్క పీరియడ్, 14 రోజుల పీరియడ్, 14 రోజులు, ఒక్క పీరియడ్ టోటల్గా లాక్డౌన్ అయిపోతే దెన్ మనం ఒక్కసారి రాష్ట్రమే కాదు, మనం ఒక్క రాష్ట్రం లాక్డౌన్ అయిపోతే రాకుండా మళ్ళీ పక్క రాష్ట్రం నుంచి మళ్ళీ స్టార్ట్. మళ్ళీ కూడా ఒకటి వచ్చినాడు అంటే 14 రోజుల సరికి మళ్ళీ స్టార్ట్. దేశం మొత్తం లాక్డౌన్ అయితేనే వన్ గోల్ ఇది చేయగలుగుతాం. దేశం మొత్తం ఎక్కడ కూడా ప్రజలు కదలకుండా పోతే ఒక 14 రోజుల పాటు చేయగలుగుతాం. ఇప్పుడు మూవ్మెంట్ కనపడతాము. ఎవ్రీ స్టేట్ ఈస్ డూయింగ్ ఇట్. ఎవ్రీ స్టేట్ బార్డర్స్ ఆర్ క్లోజ్డ్. రైల్వే స్టాప్ చేస్తారు. సో వెరీ సూన్ రైల్వే స్టాప్ చేశారంటే ఎయిర్పోర్ట్స్ కూడా మూసేస్తారు, ఫ్లైట్స్ కూడా మూసేస్తారు వెరీ సూన్. సో ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ఫాలోయింగ్ ఇన్ లైన్. ఆ టైంలో మనం కూడా చేయాల్సిన కార్యక్రమాన్ని చేయకపోతే ఇది జరగదు, ఆపలేదు. శాంపిల్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ స్టేజ్ సెకండ్ థర్డ్ స్టేజ్ వస్తే మంచి టెస్టింగ్ ఫెసిలిటీ చాలా స్టేట్స్ ఇవన్నీ కూడా these technicalities, details అన్ని కూడా హెల్త్ సెక్రటరీ అండ్ చీఫ్ సెక్రటరీ డీటెయిల్గా ఇచ్చుకుంటూ పోతారు. They will come up with course correction. They will come up and do whatever needs to be done. See, ultimately, what we have, it cannot change overnight. Just because somebody asks something, it does not change. I have inherited a state in these only 9 months. What we are doing in this state in this is only 9-month period. నాకన్నా ముందు చాలా పాలకులు పరిపాలన చేశారు, చాలా మంది ఈ సిచ్యువేషన్లో తీసుకొచ్చుకున్నారు. బట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్స్ నాట్ బ్లేమింగ్ ఇట్ ఆన్ సంబడి, ఎవరి మీదనో నిందని మోపడానికి కాదు చేయాల్సింది.
మనం దీన్ని ఎలా గేరప్ చేయాలి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళు కూడా నెట్వర్క్ తీసుకోవాలి, వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ అనేది జరగాలి. ఇట్స్ అ ప్రాసెస్. చేసే కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్తున్నాను, కనీసం 200 పడకలు ప్రతి ప్రతి జిల్లాలోనూ హై ఎండ్ సపోర్ట్, హై ఎండ్ ట్రీట్మెంట్ కోసం కనీసం 200 పేషెంట్స్ ట్రీట్ చేసే పరిస్థితి కన్నా తీసుకొని పోవాలి అని చెప్పి. దట్ మీన్స్ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ అంటే యాజ్ ఆఫ్ నౌ వీ డూ నాట్ హ్యావ్ అనే కదా అర్థం. బట్ వీ నీడ్ టు గో దట్ ఫార్, వీ నీడ్ టు ట్రావెల్ దట్ డిస్టెన్స్. గవర్నమెంట్ని అప్గ్రేడ్ చేయాలి, ప్రైవేట్ వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. ఇట్స్ అ ప్రాసెస్. బట్ ఇన్ ద మీన్ వైల్ ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఏదైతే కట్టడి చేసుకుంటా పోతా ఉంటేనే ఆ స్టేజ్కి రాకుండా పోతాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ డూ ఆల్ దోస్ థింగ్స్ వైల్ వి అప్గ్రేడ్. అంతే కాదు, దేశం మొత్తం పరిస్థితి అంతే. దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒకసారి ఈ లెవెల్లో వచ్చిందని అంటే నో హాస్పిటల్స్, no beds, nobody will be in a position to, no state will be in a position to support this kind of calamity. ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసం మనం ఏమేం చేయాలో అని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవ్రీబడి ఈజ్ సిట్టింగ్ డౌన్ లైక్ దిస్, ఎవ్రీబడి ఈజ్ బ్రేకింగ్ దేర్ హెడ్స్ లైక్ దిస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వన్ అండర్స్టాండ్స్ దిస్ అండ్ వన్ కోఆపరేట్స్ విత్ దిస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.